హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు నెక్స్ట్ క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ విత్ లెటర్ బీతో చూద్దాము ఏమున్నాయో. చూడండి, ఫస్ట్ వన్ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే అర్ధాంతరంగా ఆగిపోవు. బ్రేక్ డౌన్ అంటే మీనింగ్ వచ్చేసి అర్ధాంతరంగా ఆగిపోవు, స్టాప్ వర్కింగ్. ఎగ్జాంపుల్ చూడండి, అవర్ కార్ ఈజ్ విచ్ వీవర్ ట్రావెలింగ్ బ్రోక్ డౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ. అంటే మేము ప్రయాణిస్తున్న కారు మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది అని అర్థం. అవర్ కార్ ఈజ్ విచ్ వీవర్ ట్రావెలింగ్ బ్రేక్ డౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ. మేము ప్రయాణిస్తున్న కారు మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది. సో బ్రేక్ డౌన్ అంటే మీనింగ్ వచ్చేసి అర్ధాంతరంగా ఆగిపోవడం. నెక్స్ట్ వన్ బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ అంటే సంభవించడం. ఏ మేజర్ ఫైర్ బ్రోక్అవుట్ అట్ కంచరపాలెం ఎస్టర్డే. ఏ మేజర్ ఫైర్ బ్రేక్అవుట్ అట్ కంచరపాలెం ఎస్టర్డే. నిన్న కంచరపాలెం వద్ద పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది అని అర్థం. బ్రేక్ డౌన్ అంటే సంభవించడం, అక్కడ జరిగింది అని అర్థం. సో ఏ మేజర్ ఫైర్ బ్రోక్ అవుట్ అట్ కంచరపాలెం ఎస్టర్డే అంటే నిన్న కంచరపాలెం వద్ద పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది అని అర్థం. నెక్స్ట్ బ్రేకప్. బ్రేకప్ అంటే విడిపోవడం, కమ్ టు అన్ ఎండ్. ఏదైనా రిలేషన్షిప్లో కానీ ఏదైనా కానీ ఒక రిలేషన్షిప్ విడిపోవడానికి దగ్గరికి వచ్చింది అని చెప్పడానికి సో బ్రేకప్ అంటారు. బ్రేకప్ అంటే కమ్ టు అన్ ఎండ్, విడిపోవడం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్టర్ హర్ మ్యారేజ్ బ్రోకప్ ఎమ్మా వెంట్ టు లివ్ ఇన్ లండన్. తన మ్యారేజ్ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎమ్మా లండన్లో నివసించడానికి వెళ్ళింది అని అర్థం. తన మ్యారేజ్ బ్రేకప్ అయిపోయినాక తను లండన్లో నివసించడానికి వెళ్ళింది అని దానికి అర్థం. సో బ్రేకప్ అంటే మీనింగ్ వచ్చేసి విడిపోవడం. నెక్స్ట్ వన్ బ్రింగ్ అబౌట్. బ్రింగ్ అబౌట్ అంటే ఒక విషయానికి కారణమగు, కాజ్ టు హ్యాపెన్. బ్రింగ్ అబౌట్ మీనింగ్ ఒక విషయానికి కారణమగు, కాజ్ టు హ్యాపెన్. ఎగ్జాంపుల్ చూడండి, హీ బ్రాట్ అబౌట్ హిజ్ డిస్ట్రక్షన్. బ్రింగ్ అబౌట్ అంటే ఒక విషయానికి కారణమగు. హీ బ్రాట్ అబౌట్ హిజ్ ఓన్ డిస్ట్రక్షన్ అంటే తన నాశనాన్ని తనే కోరి తెచ్చుకున్నాడు అని అర్థం. తన నాశనాన్ని తనే కోరి తెచ్చుకున్నాడు, తన నాశనానికి తనే కారణమయ్యాడు అని దానికి మీనింగ్. సో బ్రింగ్ అబౌట్ అంటే ఒక విషయానికి కారణమగు అని అర్థం. నెక్స్ట్ వన్ బ్రింగ్ ఇన్. బ్రింగ్ ఇన్ అంటే సంపాదించు, ప్రవేశపెట్టు. ఎగ్జాంపుల్ చూడండి, కలెక్ట్, ఇంట్రడ్యూస్డ్. కలెక్ట్ అంటే సంపాదించడం, అని గ్యాదర్ చేయడం, కలెక్ట్ చేయడం. సో దిస్ బిజినెస్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇన్ హ్యాండ్సమ్ ప్రాఫిట్స్. ఈ వ్యాపారం ఖచ్చితంగా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది అని అర్థం. ఈ వ్యాపారం ఖచ్చితంగా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. సో ప్రాఫిట్స్, దిస్ బిజినెస్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇన్ హ్యాండ్సమ్ ప్రాఫిట్స్. ఓకే, నెక్స్ట్ వన్ బ్రింగ్ అవుట్. బ్రింగ్ అవుట్ అంటే ప్రచురించు, స్పష్టంగా చెప్పడం, పబ్లిష్ చేయడం, ఏదైనా విషయాన్ని స్పష్టంగా షో క్లియర్లీ చూపించడం, చెప్పడం. సో బ్రింగ్ అవుట్ అంటే ప్రచురించడం, స్పష్టంగా చెప్పు. ఎగ్జాంపుల్, ద నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ దిస్ బుక్ విల్ బీ బ్రాట్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ మంత్. ద నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ దిస్ బుక్ విల్ బీ బ్రాట్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ మంత్. ఈ పుస్తకం యొక్క తర్వాత భాగము వచ్చే నెలలో ప్రచురించబడుతుంది. ఈ పుస్తకము తర్వాత భాగము వచ్చే నెలలో ప్రచురించబడుతుంది అని దీనికి మీనింగ్. సో బ్రింగ్ అవుట్ అంటే ప్రచురించు అని అర్థం. నెక్స్ట్ వన్ బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ అంటే పెంచడము, ప్రస్తావించడము. ఎస్టర్డే దిస్ మ్యాటర్ వాజ్ బ్రాట్ అప్ ఇన్ ద అసెంబ్లీ. ఎస్టర్డే దిస్ మ్యాటర్ వాజ్ బ్రాట్ అప్ ఇన్ ద అసెంబ్లీ. నిన్న అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. నిన్న అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సో బ్రింగప్ అంటే ప్రస్తావించడం. నెక్స్ట్ బై అండ్ బై. క్రమంగా, క్రమక్రమంగా. బై అండ్ బై, క్రమక్రమంగా అంటే గ్రాడ్యువల్లీ. ఎగ్జాంపుల్ చూడండి, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆర్ బీయింగ్ డిటరారేటెడ్ బై అండ్ బై. రాను రాను విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి అని దానికి మీనింగ్. సో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆర్ బీయింగ్ డిటరారేటెడ్ బై అండ్ బై అంటే క్రమక్రమంగా విద్యా ప్రమాణాలు తగ్గిపోతున్నాయి, పడిపోతున్నాయి అని దానికి మీనింగ్. నెక్స్ట్ వన్ బ్రేక్ ఇంటూ. బ్రేక్ ఇంటూ అంటే అడుగు పెట్టడం, ఎంటర్ బై ఫోర్స్. ఎంటర్ బై ఫోర్స్. ఎగ్జాంపుల్ చూడండి, ద బర్గ్లర్స్ బ్రోక్ ఇంటూ ద హౌస్ అరౌండ్ మిడ్ నైట్. ద బర్గ్లర్స్ బ్రోక్ ఇంటూ ద హౌస్ అరౌండ్ మిడ్ నైట్. అరౌండ్ అర్ధరాత్రి వేళలో ఎవరో ఇంట్లోకి అడుగు పెట్టారు అని అర్థం. అర్ధరాత్రి వేళలో ఇంట్లోకి ఎవరో అడుగు పెట్టారు అని దానికి మీనింగ్. నెక్స్ట్ బ్రేక్ ఆఫ్. బ్రేక్ ఆఫ్ అంటే ఆపు, ఆపివేయు, స్టాప్,
డిస్కంటిన్యూ. ఆపు, ఆపివేయు. స్టాప్, డిస్కంటిన్యూ. షీ బ్రోక్ ఆఫ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ సెంటెన్స్. షీ బ్రోక్ ఆఫ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ సెంటెన్స్. తను సెంటెన్స్ మధ్యలోనే ఆపివేసింది అని దానికి మీనింగ్. తను సెంటెన్స్ మధ్యలోనే ఆపివేసింది అని దానికి మీనింగ్. నెక్స్ట్ వన్, బ్యాక్ అవే, వెనక్కి తిరుగు. బ్యాక్ అవే, వెనక్కి తిరుగు అంటే మూవ్ బ్యాక్వర్డ్స్, వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. ఎగ్జాంపుల్ చూడండి. వెన్ హీ సా ద డాగ్ హీ బ్యాక్డ్ అవే. వెన్ హీ సా ద డాగ్ హీ బ్యాక్డ్ అవే. అతను ఎప్పుడైతే కుక్కను చూస్తాడో తను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే కుక్కను చూశాడో తను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అని దానికి మీనింగ్. సో బ్యాక్ అవే అంటే వెనక్కి తిరుగు. నెక్స్ట్, బ్యాక్ డౌన్. బ్యాక్ డౌన్, బ్యాక్ డౌన్ అంటే ఉపసంహరించుకోండి, విత్డ్రా, వెనక్కి తీసుకోండి. బ్యాక్ డౌన్, విత్డ్రా అంటే వెనక్కి తీసుకోవడం. షీ రెఫ్యూజ్డ్ టు బ్యాక్ డౌన్. తను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించింది. షీ రెఫ్యూజ్డ్ టు బ్యాక్ డౌన్, తను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించింది. సో బ్యాక్ డౌన్ అంటే ఉపసంహరించుకోవడం. నెక్స్ట్, బ్లో అప్. బ్లో అప్ అంటే పేల్చివేయు, ఎక్స్ప్లోడ్. ద టెర్రరిస్ట్ సెడ్ దట్ ద బాంబ్ వుడ్ బ్లో అప్ అట్ 9 o'clock. టెర్రరిస్టులు బాంబు 9 o'clockకి పేలుతుంది అని చెప్పారు అని దానికి మీనింగ్. సో బ్లో అప్ అంటే పేలడం, ఎక్స్ప్లోడ్. నెక్స్ట్ వన్, బీ అలాంగ్, చేరుకుంటారు. బీ అలాంగ్, చేరుకుంటారు. అరైవ్, అరైవ్ అంటే చేరుకోవడం కదా. సో బీ అలాంగ్ అంటే అరైవ్. ద నెక్స్ట్ బస్ షుడ్ బి అలాంగ్ విత్ ఇన్ అవర్. ద నెక్స్ట్ బస్ షుడ్ బి అలాంగ్ విత్ ఇన్ అవర్. నెక్స్ట్ బస్సు 1 గంటలో చేరుకుంటుంది. నెక్స్ట్ బస్సు 1 గంటలో చేరుకుంటుంది అని దానికి మీనింగ్. నెక్స్ట్, బ్రేక్ ఇన్, ఏదో అంతరాయం కలిగించు. బ్రేక్ ఇన్ అంటే ఇంటరప్ట్ సంథింగ్. ఏదైనా పని చేసేటప్పుడు అట్లా ఏదైనా మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో అట్లాంటిదప్పుడు ఇది వాడతారు. బ్రేక్ ఇన్ అంటే ఏదో అంతరాయం కలిగించు, ఇంటరప్ట్ సంథింగ్. ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఆమ్ సారీ టు బ్రేక్ ఇన్ ఆన్ యువర్ కన్జర్వేషన్. ఐ ఆమ్ సారీ టు బ్రేక్ ఇన్ ఆన్ యువర్ కన్జర్వేషన్. మీరు మాట్లాడుకునేటప్పుడు నేను అంతరాయం కలిగించినందుకు నన్ను క్షమించండి అని దానికి మీనింగ్. సో బ్రేక్ ఇన్ అంటే అంతరాయం కలిగించడం, ఇంటరప్ట్ సంథింగ్. ఓకేనా. ఇవి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ విత్ లెటర్ బి. I hope you like this video. If you like this video, please do like, share and subscribe. Thank you. Thanks for watching.